ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలిపిరి మెట్ల ద్వారా తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు వీఐపీ విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు పవన్ కళ్యాణ్. తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో తరికొండ వెంగమాంబ అన్నప్రసాద్ కేంద్రాన్ని ఇవాళ పవన్ పరిశీలించనున్నారు. వెంగమాంబ ఈ రోజంతా అన్నప్రసాద క్షేత్రంలో ఆహారం తీసుకుని తిరుమలలోనే ఉంటారని అధికారులు తెలిపారు. రేపు తిరుపతి జ్యోతిరావు పూలే సెంటర్లో వారాహి సభ జరగనుంది. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలిపిరి మెట్ల ద్వారా తిరుమల కొండపైకి చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అయితే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ అయితే తిరుమలలో పర్యటన, ఆయన దీక్ష విరమించుకోవడం, అలాగే దీక్ష విరమణ తరువాత వారాహి సభలో కూడా పాల్గొనున్నారు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత ఏదైతే తిరుమల ప్రసాదాలకు వినియోగించే నెయ్యి కల్తీ అన్న వార్త బయటకు వచ్చిన తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజుల పాటు దీక్ష ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో భాగంగా నేడు ఆయన దీక్షను విరమించుకోనున్నారు. నిన్న సాయంత్రం ఆయన తిరుపతికి చేరుకునే అలిపిరి మెట్ల మార్గంన ఏదైతే శ్రీవారి తిరుమలకు చేరుకున్నారో, తిరుమలకు చేరుకున్న తర్వాత ప్రస్తుతం ఆయన తిరుమలలోని ఈ వసతి గృహంలో బస చేశారు. ఉదయం 10 గంటలకు ఆయనకు దర్శనం ఏర్పాట్లు అధికారులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన అన్నప్రసాదానికి వెళ్ళనున్నారు. అయితే శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత నేరుగా అఖిలాండం వద్దకు వెళ్ళి ఆయన మొక్కు తీర్చుకొనున్నట్లు సమాచారం. మొత్తం మీద ఆయన 3 రోజుల పాటు పర్యటన తిరుపతిలో కొనసాగుతుంది. ఏదైతే ఈ లడ్డు వివాదం తర్వాత వచ్చిన వ్యవహారంలో భాగంగా దీక్ష చేపట్టినప్పటికీ 3వ తేదీ మాత్రం తిరుపతిలోనే వారాహి సభ జ్యోతిరావు పూలే సర్కిల్లో ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నికల ముందు వారాహి మీదనే ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో వారాహి విజయోత్సవ సభలాగా తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. తిరుపతి నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపొందడం కూడా ఇందుకు కారణం అని చెప్పవచ్చు. అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపొందాడు. దీంతోపాటు భారీ ఎత్తున కూటమి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నడూ లేని విజయాన్ని సాధించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటికే ఏ విధంగా సభ ఉండాలంటూ డిజైన్ చేస్తున్నారో, అయితే ఈ రోజుతో పాటు రేపు కూడా తిరుమలలోనే, ఏదైతే ఈ రోజు అంతా తిరుమలలోనే ఉంటారు, రేపు మధ్యాహ్నం 4 గంటలకు ఆయన తిరుపతికి చేరుకొని అక్కడ జ్యోతిరావు పూలే సర్కిల్లోని విజయోత్సవ సభలో పాల్గొన్న తర్వాత ఆయన తిరిగి వెళ్ళనున్నారు. మొత్తం మీద రేపు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? ఓవైపున సుప్రీంకోర్టు దీనికి సంబంధించి లడ్డు వివాదానికి సంబంధించి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలంటూ కేంద్రం యొక్క అభిప్రాయాన్ని కోరిన నేపథ్యంలో సిట్టు కొనసాగుతుందా, లేక మరోవైపు కేంద్రం ఏదైనా స్వతంత్ర అభ్యర్థితో కమిషన్ వేస్తారా అన్న విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు సిట్టు కమిటీ ఇప్పటికే తమ దర్యాప్తును మధ్యలో ఆపివేసింది. ఏదైతే 3వ తేదీ వరకు ఆపివేశామంటూ నిన్న సాక్షాత్ ఏపీ డీజీ తిరుపతిలోనే ప్రకటించిన నేపథ్యం. మొత్తం మీద అయితే ఇటు దీనికి సంబంధించి ఏమైనా వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా లేదు. మొత్తం మీద అయితే నిన్న ఆయన విజయవాడ ఎయిర్పోర్ట్లో మాట్లాడిన దాన్ని బట్టి సాధు పరిషత్ ఆలయాల్లో పాలక మండలిలో సాధు పరిషత్ లాంటి సభ్యులే ఉండాలంటూ కూడా ఆయన చెప్పడం గమనార్హం. మొత్తం మీద చూస్తే ఈరోజు ఆయన స్వామివారి దర్శనం తర్వాత అన్నప్రసాదాన్ని కేంద్రానికి వెళ్తాడు. అక్కడ భక్తులందరితో కలిసి భోంచేసే పరిస్థితి. ఆ తర్వాత తిరిగి గెస్ట్ హౌస్కి వస్తారు. అయితే జాపాలికి కూడా వెళ్తాడంటూ ఒక సమాచారం. అయితే ఇప్పటికీ పూర్తిగా దానికి సంబంధించి షెడ్యూల్ బయటికి రాలేదు. మొత్తం మీద అయితే 3 రోజుల పర్యటనలో ఆయన నిన్న శ్రీవారి ఆలయానికి నడిచి వచ్చాడు. ఆ తర్వాత తిరిగి ఆయన వెళ్తున్న పరిస్థితి. మొత్తం దీని గురించి మనతో మాట్లాడడానికి హరిప్రసాద్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు షెడ్యూల్, రేపు షెడ్యూల్ ఏముంటుంది సార్? పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి అందరూ తెలిసిందే. ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి ఈ యొక్క తిరుమలలో జరిగిన అపవిత్రతను ఆయన భుజం మీద వేసుకుని ఆయన దీక్ష పట్టి ఈరోజు స్వామివారిని దర్శించుకొని ఆ దీక్ష విరమించబోతున్నారు. అలాగే రేపు వారాహి సభలో లెక్కలు చెప్పడానికి సిద్ధమవుతున్నారు. అది ఆయన నోటి ద్వారానే మనం సారి మాట్లాడుతూ విందాం. ఖచ్చితంగా మన మతాన్ని ప్రేమించాలి, ఇతర మతాన్ని గౌరవించాలి, కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం అని ఆయన మొట్టమొదటి 2 సూత్రాల్లోనే ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని గలం విప్పారు.
అలాగే పరమత ధర్మాన్ని కూడా గౌరవించాలని ఆయన ఎప్పుడూ చెప్తుంటారు. ఓకే ప్రసన్న, ఇది ఇక్కడ పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ఆయన బయటికి రానున్నారు. వచ్చిన తరువాత నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్ళనున్నారు ప్రసన్న. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.